అంటే ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి రకరకాల మనుషులతో పరిచయాలు ఉంటాయి. అలాగే రకరకాల మనుషులు ఇట్లా ఉంటుంది అలా ఉంటుంది అంటారు. సాధారణంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, బిజినెస్ అంటే 10 ప్రపోజల్స్ వస్తే ఒక్కటి చేయటానికి ఎంతో ఇది అంటే మిగతా 9 మనం రిజెక్ట్ చేస్తూ ఉంటాం ఫర్ డిఫరెంట్ రీజన్స్ కొద్ది. సో మా డ్యూటీ ఏంటి, వీ హ్యావ్ టు డూ, ఎంత ఎక్స్టెన్సివ్ ఇన్ఫర్మేషన్ వస్తే అంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, దాన్ని అంతా కన్సాలిడేట్ చేసుకోవాలి, మన నాలెడ్జ్ ఉపయోగించుకొని పెట్టుకోవాలి, చేసుకోవాలి. సో మార్చ్ 21 అనుకుంటాం ఆ టైము నుంచి ఢిల్లీ వెళ్ళటం మొదలుపెట్టిన దగ్గర నుంచి దాదాపు ఈ రీటైల్ జోన్స్ పార్టిసిపేషన్స్ అన్నీ అయ్యే వరకు నేను ఢిల్లీలో ఉన్న టైము రఫ్లీ సెప్టెంబర్ 21 వరకు 6 నెలలు అనుకోండి. 6 నెలల్లో నేను ఏం చేశానని చూస్తే నా ప్రొఫెషనల్ జాబ్ చేశాను. ఈ హోల్ ప్రాసెస్లో నేను ఎక్కడ కూడా వెళ్ళి ఒక గవర్నమెంట్ ఆఫీస్ని కలవలేదు, ఒక లైజనింగ్ చేయలేదు. జనరల్గా చార్ట్ అకౌంట్లు పోయి రిజిస్ట్రేషన్లు తీసుకొచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మాట్లాడి అది చేసి పెడుతుంటారు. నేను అది చేయలేదు, లైజనింగ్ చేయలే, లైసెన్స్ చేయలే, లైసెన్స్ తీసుకోలేదు, బిజినెస్ చేయలేదు, ఇన్వెస్ట్ చేయలేదు, డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు తెచ్చుకోలేదు, పొలిటీషియన్ని కలవలేదు. అంటే మొత్తం అసలు A11 అనేటువంటి పాత్రకు సంబంధించినటువంటి దాంట్లో మీ పేరు మీద లైసెన్స్ లేదు, మేము ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఎక్కడ నేను ఎవరిని బ్రైబ్ చేయలేదు, ఏ ఆఫీసర్ని కలిసి దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని నడపలేదు లేదు బుచ్చిబాబు గారు అంటారు, అంతేనా? A11. అవును. ఓకే, మరి కవితకి మీకు ఉన్న సంబంధాలు ఏంటి? కవిత ఈ ఎంటైర్ ఎపిసోడ్లో గోరంట్ల బుచ్చిబాబు ప్రధాన పాత్ర చేశాడు తన తరపున అని చెప్పి సిబిఐ ఆరోపణ, దీనికి ఏమంటారు? అవును, దానికి నేను అంతకన్నా ముందు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఒక ఛార్జ్ షీట్ చూసుకోవాలి. ఆగస్ట్ 22లో మీరు ఫస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, సారీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అది జరిగిన 2 నెలల్లోపే ఒక అరెస్ట్ చేసి ఒక వ్యక్తి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఓకే, ఆ టైంకి నన్ను 15 రోజుల పాటు మీరు గ్రిల్ చేశారు. మార్చ్ 21 నుంచి సెప్టెంబర్ 21 వరకు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేసావు, ఎట్లున్నావు, ఏం చెందావు అనేసి. వీటన్నిటిలో ఎక్కడ చూసినా సరే వాళ్ళు చెప్పేవి కాన్స్పిరసీ థియరీస్ ఏవైతే ఏవి మ్యాచ్ అవ్వలేదు, ఎక్కడా మ్యాచ్ అవ్వలేదు. అందుకని ఫస్ట్ ఛార్జ్ షీట్లో ఎలా పెట్టారు అని అంటే నేను ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసే ఉద్దేశంతో ఉన్నాను, లేదు ఒక బిజినెస్లో ఇన్వెస్టర్గా చూపటానికి ప్రయత్నం చేశారు సిబిఐ వాళ్ళు. లక్కీగా నిన్న చెప్పాలంటే కోర్టులో ఫస్ట్ అసలు నిన్న ఆర్డర్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు అదే చెప్పారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పిలిచి ఫస్ట్ జడ్జి అడిగింది ఏంటంటే మీరు కోర్టుకి అబద్ధాలు చెప్పొచ్చా. నిన్న మీరు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేటువంటి టైంలో మీరు కోర్టులో ఉన్నారా? ఉన్నాను. మీరు కోర్టులో ఉన్నాను. ఎవరెవరు ఉన్నారు? దాదాపు 2-3 తప్ప 23 మందిలో అందరూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఒక 40 మంది లాయర్లు ఉన్నారు. సెక్యూరిటీ బికాస్ ఆల్ ది బ్యూరోక్రాట్ రిలేటెడ్ మినహాయించి మొత్తం ఉన్నారు. కవిత గారు లేనట్టున్నారు. అందరూ ఉన్నాం. కవిత గారు లేనట్టు. కవిత గారు రాలేదు. ఓకే, మీరు మాత్రం మేమున్నాం. ఓకే, దాదాపు కేజ్రీవాల్ ఉన్నారా? కేజ్రీవాల్ ఉన్నారు, మనీష్ సిసోడియా ఉన్నారు, శరత్ లేడు. శరత్ కవిత గారు తప్ప దాదాపు అందరూ ఉన్నారు. 21 మంది అటెండ్ అయ్యి ఉన్నారు. 21 మంది అంటే మీరు చెప్పిన దాని కోర్టు కిక్కిరిస్తుంది, హై టెన్షన్, లైక్ ఇట్స్ లైక్ ఎవ్రీవన్ ఈస్ స్వెటింగ్. అంటే మన ఎట్లా అంటే గాలి పీలుస్తుంటే ఏం జరగబోతుంది అంటే నిన్న ఏంటి అసలు ఈ కేసు ఛార్జికి ఫ్రేమ్ చేయాలనా లేదా అనే దానిలో ఉన్నారు. ఓకే, అందరూ ఓకే మా మీద ఇన్ని ఛార్జీలు పెట్టారు, కొన్నన్న పోతాయేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను చూస్తే నాకు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టారు. అంటే మనీష్ సిసోడియా ఏం చేశాడో అదే పని పెట్టారు నాకు కూడా. అంటే ఇట్ ఈస్ ఆల్ కట్ కాపీ పేస్ట్. ఓకే, అసలు ఈడెవడు వాడెవడు అని కూడా చూడరు అనుకుంటా. ఓకే, అంటే ఆయన మీద ఉన్నటువంటి తీవ్రమైన ఆరోపణలు ఒక గవర్నమెంట్ సర్వెంట్ మీద పెట్టారు. ఓకే, సెక్షన్ 7 పెట్టారు, 8 పెట్టారు, 8A పెట్టారు, 12 అన్నారు, 201 అన్నారు, 120B అన్నారు. 201 అంటే ఏంటంటే వంశీ గారు ఇది సాక్ష్యాధారాలు ధ్వంసం చేయటం అనేది ఉంటుంది. ఓకే, సాక్ష్యాధారాలన్నీ నేను ధ్వంసం చేస్తే మరి నా ఫోన్లో మీకు ఎట్లా ఉన్నట్టు, డేటా ఎందుకు వచ్చింది? ఓకే, వాట్ ఎవర్ ఆ డేటా వ్యాలిడిటీ పక్కన పెడతాం. కోర్టులో జరిగిన అంశం ఏంటి? మిమ్మల్ని ఫస్ట్ సబ్జెక్ట్ మీద వచ్చిందా కోర్టులో? న్యాయమూర్తి గారు మిమ్మల్ని అడిగారా? నన్ను అడగలేదు. ఓకే, మీ లాయర్ ఎవరిని అడగలేదు. ఫస్ట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని ముందుకు రమ్మన్నారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఐఓ? అవును, ఐఓని అడిగారు. ఓకే, ఆయన పేరు అలోక్ కుమార్ షాహి. ఓకే, ఆయన వచ్చారు, కోర్టుని మిస్లీడ్ చేయొచ్చా అని అడిగారు. ఇది న్యాయమూర్తి గారు ఫస్ట్ క్వశ్చన్. ఓకే, అంటే లేదు ఎక్కడ అని అంటే లేదు మీరు బుచ్చిబాబు విషయంలో మిస్లీడ్ చేశారు.
ఓ A11 ఫస్ట్ సబ్జెక్ట్ మిమ్మల్ని తీసుకొని అడిగారు. ఫస్ట్ పాయింట్ అదే. Okay. కోర్టు స్టార్టింగే అందరూ అలా చూస్తున్నారు, అసలు అర్థం అవ్వట్లేదు ఓకే, యాక్చువల్గా. ఏంటి సబ్జెక్ట్ అని ఏదో అర్థం కాదు. బుచ్చిబాబుకి సంబంధించి వాడెవడో గన్నయ్య గడ్ టైప్ లో ఎన్నో ఒక ప్రొఫెషనల్ గానీ వీళ్ళందరూ 23 మంది సీఎం గారు డిప్యూటీ సీఎం ఎంతమంది వదిలేసి మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఢిల్లీ అండ్ దెన్ ఆల్ దిస్ శరత్, ఎంఎస్ఆర్, కవిత ఇలాంటి వాళ్ళు అందరం తర్వాత ఒక స్మాల్ ఆడిటర్ తో పని ఏంటి అని. ఓకే, మీ క్వశ్చన్ ఫస్ట్ రైజ్ అయింది. అదే అయింది. ఏమన్నారు దానికి సిబిఐ? ఆయన ఏమన్నారంటే చెప్పండి అని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఐ మీన్ జడ్జి గారు, మీరు కోర్టుని మిస్లీడ్ చేశారు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి. సరే, రాంగ్ ఇన్ఫర్మేషన్ నా సబ్జెక్ట్ లో రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు, కనీసం మిస్లీడ్ చేసి అంటే రాంగ్ గా ప్రొజెక్ట్ చేసి ఒక రికార్డ్ చేశారు అని అన్నారు. ఎట్లా అని అడిగితే బుచ్చిబాబు షేర్ హోల్డర్ కానప్పుడు బుచ్చిబాబు షేర్ హోల్డరే అనే విధంగా మీరు ఎలా కలరింగ్ ఇచ్చారు అని అడిగారు. అంటే యా ఇట్ మే బి అన్ అబర్రేషన్ అన్నారు. నో ఇట్స్ నాట్ అన్ అబర్రేషన్, ఇట్స్ నాట్ ఎ ట్రివియల్ థింగ్, ఎనీవే ఇట్స్ నాట్ ది మ్యాటర్. అంటే ఇప్పుడు మీరు పట్టించుకోవాల్సిన విషయం కాదు, దీన్ని బట్టి కేసు బేరింగ్ ఏమీ లేదు, బట్ మీ ఇన్వెస్టిగేషన్ ఎలా అయిందో చెప్తున్నాను అని చెప్పేసి ఇది నేను కోర్టు ఆర్డర్లో రాస్తున్నాను చూసుకోమన్నాడు. ఓ, కోర్టు ఆర్డర్ లో మీ విషయాన్ని పొందుపరిచారు. ఏ పేజీలో పొందుపరిచారు మీరు చూసారు? ఆర్డర్ దాంట్లో నేను చూసాను. ఏమనుంది దాంట్లో ఏముందంటే నేను తీసుకొచ్చాను ఈరోజు మనం కలుస్తున్నాం అనే దాంతో. ఓకే, పేజ్ నంబర్ 203 ఆఫ్ 549. ఓకే, దాదాపు 598 పేజెస్ ఇచ్చారు కోర్టు ఆర్డర్. దానిలో ఒక 48 పేజెస్ ఎనెక్సర్లో పెట్టారు. అది పక్కన పెడితే 549 అంటే 203 ఆఫ్ 549 పేజీ. ఇప్పుడు అసలు వాట్సాప్ గ్రూపుల్లో లెఫ్ట్ రైట్ సెంటర్ ఉంది, ఈ జడ్జిమెంట్ చదవచ్చు. కొంచెం లీగల్ గా ఏదన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా చదవచ్చు. అక్కడ ఏం చెప్పాడంటే ఫస్ట్ దానిలో మిస్లీడింగ్ ప్రొజెక్షన్ ఆఫ్ రికార్డ్ బై ద